640 స్లైస్ సిటీ స్కాన్ విత్ ఏఐ పవర్డ్ ఇవన్నీ చెప్పి 1 సెకండ్లోనే మనం వీ కెన్ స్కాన్ అనుకున్నప్పుడు అది 1 సెకండ్లో 4 టైమ్స్ రొటేట్ చేస్తుంది విత్ లెస్ రేడియేషన్ అన్నారు, అక్యురసీ అన్నారు, క్లారిటీ అంటున్నారు. ఇవన్నీ అనుకుంటున్నప్పుడు వచ్చేటువంటి ఒక డౌట్, హై ఉందా ప్రైస్ అనేది, ఒక మీరు చార్జ్ చేస్తున్నటువంటి ఫీజ్? ఇంతకుముందు మామూలు 128 సిటీ స్కాన్ ఉంటే యూస్ టు ఛార్జ్ అబౌట్ 13,000 ఛార్జ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము దానికి ఒక 3-4 వేలు ఎక్కువ ఛార్జ్ చేసి అరౌండ్ 16,000 to 18,000 ఛార్జ్ చేస్తున్నాం. అంతకన్నా ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు. వెన్ కంపేర్ టు అంటే మీరు పాత స్కాన్కి దీనికి కంపేర్ చేసే అడ్వాంటేజ్ చూస్తే ఈ 3-4 వేలు ఆర్ నథింగ్ వెన్ కంపేర్ టు ది అడ్వాంటేజ్ వాట్ వీఆర్ గివింగ్ ఆఫ్ డైరెక్ట్ వాక్ ఇన్ వాక్అవుట్, నో నీడ్ ఫర్ హార్ట్ రేట్ కంట్రోల్, నో నీడ్ ఫర్ బీపీ కంట్రోల్, రేడియేషన్ బాగా తక్కువ, కాంట్రాస్ట్ బాగా తక్కువ, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ తక్కువ పడుతుంది. సో ప్లస్ యాక్యురసీ ఎక్కువ. సో ఇవన్నీ పక్కన పెట్టినా కూడా, డబ్బులు పక్కన పెట్టినా కూడా యాక్యురసీ ఇస్ ఫార్ సుపీరియర్ వెన్ కంపేర్ టు ఆర్డినరీ స్కానర్స్ లైక్ 64-128. మనకు ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, అదర్ సిటీ స్కాన్ చేసేటువంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్లో కొంచెం తక్కువకే అయిపోతుంది కదా, 3-4 thousand పడుతుంది. బట్ వై విస్టా ఈజ్ ఛార్జింగ్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది అని ఒక డౌట్ వస్తుంది కదా. మన హార్ట్ గురించి, మన హెల్త్ గురించి ఆలోచించేటప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఏం ఎంక్వైరీ చేయాలి? ఎక్కడ బాగా అవుతుంది, ఏ స్కాన్ అంటే అడ్వాన్స్ స్కాన్ ఏదైతే ఉంది అందులో చేయించుకోవాలి ఒకటి. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఎవరికి ఎంత ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం